దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులందరికీ దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈనాటి వర్తమానాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ తరపున మీ అందరికీ నా శుభాభివందనాలు. లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. హల్లెలూయా. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమను విడిచిపెట్టుకుని వచ్చారు. ఆయన తన యొక్క ఇంటిని విడిచిపెట్టుకుని వచ్చారు. ఆయన ఇల్లు అనగా పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యములో నిన్ను నన్ను కూర్చుండబెట్టుటకై, ఆ పరలోక రాజ్యములో ఉన్నటువంటి సమస్తమైన ఆశీర్వాదాలు మనకి ఇచ్చుటకై, ఆయన అనుభవించుచున్నటువంటి మహిమను అంతటినీ కూడా మనకి ఇచ్చుటకై, అక్కడ ఉన్నటువంటి సమస్తానందమును మనకి ఇచ్చుటకై ఆయన పరలోకమును విడిచిపెట్టుకుని ఈ భూలోకానికి వచ్చి ఆయన మనకు మాదిరిగా నిలబడి ఉన్నారండి. హల్లెలూయా. పరలోకమునకును భూమికిని మధ్యవర్తిగా ఆయన ఉన్నాడండి. హల్లెలూయా. నరులకును దేవునికిని మధ్యవర్తిగా ఆయన ఉన్నాడండి. పాపమునకును పరిశుద్ధతకును ఆయన మధ్యవర్తిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అవును కదండి. ప్రభువుల వారు గనక మనను కనికరించి ఈ భూలోకానికి రాకపోతే మనం ఏమైపోదుమో కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను మనము వినినట్లయితే, హల్లెలూయా, ఇక్కడ వచ్చిందని మనం చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. హల్లెలూయా. మనమైతే పాపము చేసి పరిశుద్ధతను కోల్పోయిన వారమై ఉండొచ్చు, కానీ ఆయన పరిశుద్ధతను బట్టి పుట్టి పరిశుద్ధతతో పెరిగి పరిశుద్ధతను మన కొరకు సిలువలో బలిదానముగా అనుగ్రహించి ఆయన పరిశుద్ధుడై ఉండి కూడా పాపులమైన మన యొక్క సమస్తమైన శాపాన్ని కొట్టివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. అవును కదండి. పరిశుద్ధతను పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టుకున్న దేవుడు ఈ లోకములో అనగా పాపపు లోకములో, పాపము పేటరేగిపోతున్నటువంటి భూమి మీద పరిశుద్ధులుగా పాపులందరి కొరకు ఆయన వచ్చాడంటండి. హల్లెలూయా. ఆయన ఏం విడిచిపెట్టుకుని వచ్చాడండి? మహిమను విడిచిపెట్టుకుని వచ్చాడు. మహిమ రాజ్యాన్ని విడిచిపెట్టుకుని వచ్చాడు. పాపుల కొరకు వచ్చాడు. పాపపు భూమి మీదకి ఆయన వచ్చాడు. హల్లెలూయా. అవును, కానీ అయినప్పటికీ కూడా ప్రభువు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆయన ముఖము మెరిసిపోయిందంటండి. హల్లెలూయా. హల్లెలూయా. దగదగా మెరిసిందంటండి. హల్లెలూయా. ఆయన ముఖరూపము మారిపోయిందంటండి. హల్లెలూయా. ఆమేన్. అవును, చీకట్లో ఉన్న వారిని విడిపించుటకును, అంధకారములో ఉన్న వారిని ఆయన వెలుగు చూపించుటకును ఆయన ఈ లోకమునకు వచ్చిన గనక ఈరోజు పాపముతో ఉన్న నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పాపపు జీవితమును అనుభవిస్తున్నటువంటి, పాపము వల్ల వచ్చే జీతము మరణమైనప్పటికీ కూడా ఆ మరణాన్ని నీ జీవితంలో నుండి తీసివేస్తానన్న దేవుని యొక్క మాటకు నీవు గనక విలువ ఇస్తే, హల్లెలూయా, ఈరోజు నీవు తప్పిపోయి ఉండొచ్చు, ఈరోజు బంధకాల్లో ఉండి ఉండవచ్చు, ఈరోజు శ్రమలో నీవు ఉండవచ్చు, కానీ నీవు తప్పిపోయినప్పటికీ కూడా, నీవు దూరస్తుడు అయిపోయినప్పటికీ కూడా యేసయ్య ఎల్లప్పుడూ చేతులు నీ వైపు చాచి నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యొద్దకు రమ్మని నిన్ను అడుగుచున్నాడు. ఎవరైతే పాపములు పట్టబడి ఉన్నారో, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే నిందల్లో ఉన్నారో, ఎవరైతే తప్పిపోయి ఉన్నారో, హల్లెలూయా. భూమి మీద చాలా రకాలుగా ఉందండి.
అవును, మనం గమనిస్తూ ఉన్నాం. ఏ కుటుంబంలో శాంతి లేదు, ఏ కుటుంబంలో నెమ్మది లేదు, ఏ నరునిలో కూడా నెమ్మది లేకుండా పోయింది. ఈ లోకమంతా కూడా సాతాను చేత వాడి యొక్క బంధకాల్లో బంధించబడి ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించువారు రక్షించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభువు నామమున మీరు ప్రార్థన చేయగలిగితే, ప్రభువు వలన మార్పు మీరు పొందగలిగితే, హల్లెలూయా, ప్రార్థన మీరు చెయ్యండి, మార్పు నేను ఇస్తాను అంటున్నాడండి దేవుడు. హల్లెలూయా. ఇది మార్పు అనేది మన వల్ల సాధ్యం కాదు, మారు మనసు అనేది మన వల్ల సాధ్యం కాదు. కానీ ప్రభు చెప్పినటువంటి మాటను మనము విని దాని ప్రకారముగా నడుచుకున్న ఎడల, ఆయన ఆజ్ఞలను మనము గైకొని దాన్ని అనుసరించి అన్నాడు ఎడల, భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను అని దేవుడు చెప్పాడండి. హల్లెలూయా. అంటే భూమి మీదనున్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను అని అంటే, ఈ లోకములో ధన విషయంలో కావచ్చు, ఈ లోకములో ఆత్మ విషయంలో కావచ్చు, ఈ లోకములో ఆరోగ్య విషయంలో కావచ్చు, ఈ లోకములో నీకున్న సమస్యల నుంచి విడుదల విషయంలో కావచ్చు, మరి అన్నిటికంటే మించి దేవుని యొక్క రాజ్యము విషయంలో, హల్లెలూయా, ఆకలి దప్పులు లేని రాజ్యాన్ని నీకు ఇస్తానంటున్నాడు. పాపము లేని పరిశుద్ధమైన రాజ్యమును నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, దేవుని నామములో నీవు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఎంతవరకు నీ యొక్క పరిస్థితిని చూస్తూ నీకు అండగా ఉన్నారని మనుషులను బట్టి నీవు ముందుకు వెళుతున్నావేమో. ఒక్క నిమిషం చాలండి ఎవరైనా నిన్ను విడిచిపెట్టడానికి, కానీ నిన్ను ఎన్నటికీ కూడా విడిచిపెట్టను, నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం చేసిన యేసయ్య మాటను నేను వినినట్లయితే నీ కష్టంలో దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. నీకున్న పరిస్థితులన్నింటిలో దేవుడు నీకు సహాయంగా ఉంటాడు. ప్రతి పరిస్థితిని చక్క చేయగలడు. ఈరోజు దేవునికి దూరస్తుడివైపోయావా? దేవుడి నుంచి దూరముగా వెళ్ళిపోయావా? నాకు ఏం చేయగలుగుతున్నాను ఈ లోకంలో అని చెప్పి పాపమునకు దాసుడు అయిపోయావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజైనా పర్వాలేదు, ఇప్పుడే నీవు దేవుని సన్నిధికి వచ్చి, ఇప్పుడే దేవుని చేతుల్లోనికి వచ్చి, దేవుని కౌగిట్లోనికి వచ్చి, నీవు వచ్చినప్పుడు ఆయన విడువక నిన్ను హత్తుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. నీ పాపమునకు పశ్చాత్తాపము నీవు పొందినట్లయితే, నేను చేసేది తప్పే అనేది నీవు గ్రహించుకున్నట్లయితే, నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి రక్షణ అంటే దేవుని చేతుల్లోనికి మనం వెళ్ళడం అండి. దేవుని నామం పేరట ప్రార్థన చేయటం అంతేకాదు, ఆయన యొక్క వస్త్రములంట తెల్లగా మారిపోయినాయి అంటండి. హల్లెలూయా. మన ముఖము మారాలండి, మన ముఖము మారాలి. లోకములో ఉన్నట్లుగా మరి మనము గొప్ప చేసుకోవడానికో, మనకున్నటువంటి పాపములన్నీ మనం దిగమింగేసుకుని, మనం చేసిన చెడ్డ క్రియలన్నీ దిగమింగేసుకుని, మన ముఖము మాత్రం నవ్వుతూను, మన ముఖము మాత్రము బయటి వారికి దర్జాగా కనిపించాలని, హుందాగా కనిపించాలని, ఏ పాపము చెయ్యని వారిగా కనిపించాలని నీవు నీ ముఖమును కప్పుకున్న ఎడల అది మాత్రము సాధ్యము కాదు. ఏది కూడా తెల్లముగా కనిపించకుండా మానదు. మనము చేసిన ప్రతి క్రియ మన మీద ఏలుబడి చేస్తుంది. ఈరోజు నీవు మారు మనసు పొందు, ఈరోజు నీవు మారు మనసు తెచ్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ యొక్క పరిస్థితిని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో అని దేవుడు చెప్తున్నటువంటి మాటని విని యేసు నామములో ప్రార్థన చేయడం నేటి దినము నుంచే నువ్వు మొదలుపెట్టు. నీ ముఖము మారిపోతుంది. హల్లెలూయా. పాపపు స్థితి నుంచి పశ్చాత్తాపపు స్థితిలోనికి నీవు రాగలిగినట్లయితే, నీ హృదయములో వ్యాకులము అనగా నీవు చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపం అనేది నీకు వస్తే, నీ ముఖము మారిపోతుంది, నీ పరిస్థితి మారిపోతుంది, నీ జీవితము మారిపోతుంది. నీ యొక్క స్వరూపమే కాదు, నీ యొక్క వస్త్రములు కూడా మారిపోతాయంట. హల్లెలూయా. ఆయన వస్త్రములు తెల్లగా దగదగా మెరిసిపోయినాయి అంటండి. హల్లెలూయా. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. హల్లెలూయా. మన ముఖము మారిపోతుంది, దేవదూతల రూపముగా మార్చబడుతుంది, మన వస్త్రములు మార్చబడతాయి, దగదగా తెల్లగా మారిపోతాయి. ఈరోజు రంగు బట్ట కట్టి ఉండొచ్చు, ఆయన మహిమ మన మీదకి
వచ్చినప్పుడు మన యొక్క స్థితిని దేవుడు మార్చేస్తాడండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నట్లుగా తిని తినక ఉన్న నీ రూపమును మరి బక్కచిక్కిపోయిన మరి ఆత్మీయత లేని నీ జీవితమును, పరిశుద్ధత లేని జీవితమును పరిశుద్ధతతో దేవుడు నీ ముఖమును మరి తెల్లగా మారుస్తాడు. నీ వస్త్రములను తెల్లగా దగదగా మెరిసేటటువంటి తెల్లనైనదిగా, అంటే పాపము నీలో ఉండకుండా దేవుడు దాన్ని తుడిచివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నేటి దినమున మీరు వినిచినటువంటి వర్తమానముని మీ హృదయంలో పెట్టుకుని, అలాగే మనము తెలుసుకున్నటువంటి ఈ మంచి మాటలు నలుగురికి షేర్ చేయాలి, మరి నలుగురికి ఈ వాక్యాన్ని విస్తరింప చేయాలనే ఆలోచన మీరు కలిగి ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని మరి నలుగురికి షేర్ చేయండి. మరి షేర్ చేసినప్పుడు పాపములో ఉన్నవారు పట్టబడతారు. దేవుని మాటలు జీవము కలిగినవి గనక ఈ మాటలు విన్నవారు, పాపములో ఉన్నవారు, కష్టములో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారు, మరి వారి యొక్క స్థితిని బట్టి వారు కృషించిపోయిన వారికి జీవపు ఓటగా దేవుని యొక్క వాక్యము నిలబడుతుంది కనుక వారి జీవితంలో వారి జీవాన్ని పొందుకోవాలంటే ఈ వాక్యము మీ ద్వారా ముందుకు వెళ్ళవలసి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని విస్తరింప చేయండి. మరి ఈ వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోనండి. దేవుని నామం పేరట ప్రార్థన చేయండి. మీ ముఖములను మార్చుకొనండి. మీ వస్త్రములను మెరిగినట్లుగా మరి మీరు మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొనండి. దేవుని యొక్క సహాయము మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ పరిస్థితుల్లో సమస్తములో దేవుడు మీకు అనుగ్రహించి, దేవుడు దీవించి మమ్మలను మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని నామం పేరట మీ అందరికీ శుభాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించుకుందాము. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధి అయినటువంటి మా గొప్ప తండ్రి, నోవహు నీ మాట విన్నాడు, అబ్రహాము నీ మాట విన్నాడు, యాకోబు నీ మాట విన్నాడు. అయా దానియేలు నీ యందు ప్రార్థన చేశాడు. అయా తండ్రి నాయన, ప్రార్థన చేయబడిన పరిశుద్ధులు ప్రభా తండ్రి నాయన, ఈనాటికి కూడా ప్రభా ఏళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా ప్రభా వారు ఒక సాక్షులుగా మీరు నిలబెట్టుకున్నారు. అలాగున మా జీవితాలను మార్చమని, మాకున్న ప్రభా తండ్రి నాయన యావత్ బాధ నుంచి మమ్మల్ని విడిపించమని, శ్రమల్లో నుంచి అయా కష్టముల్లో నుంచి మరి పాపములో నుండి జీవములోనికి మమ్మల్ని నడిపించి చూస్తున్న ప్రియ దైవ జనాంగం అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మీరే ప్రభా నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యము చేసి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.